మరోవైపు కొమ్మినేని పిటిషన్ పై మంగళగిరి కోర్టులో విచారణ జరిగింది. వారు తమ విలువైన సమయాన్ని వృధా చేయకుండా ముద్దాయికి కఠిన శిక్ష విధించాల్సిందిగా కోరుతున్నాం. ఏందిరా నువ్వు కోరేది? ఆయన కన్ఫర్మ్ చేసేదే మీరు మాట్లాడుకుంటే మధ్యలో మేము దేనుకుండేదా? టీ అమ్ముకోవడానికా? ఏం జడ్జి ఫీలింగ్స్ అని చెప్పారని బయట ఉంటాను. ఈ పోలీసు వారు ఇది టోటల్ గా వ్యవస్థల్ని వ్యవస్థీకృతంగా చేసేసినటువంటి పరిస్థితి. అంటే ఏంటి సార్? నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. ఒక అరాచక పాలన ఈ రాష్ట్రంలో రాక్షస అరాచక పాలనకి తెరదీసినటువంటి పరిస్థితుల్లో మీ గురుగారేం లేత కాదు బాబు, ఆయన ముదిరే. జైలులో మంచం దిండు ఇప్పించాలని కొమ్మినేని వేడుకున్నారు. జైలు నిబంధనల ప్రకారమే సౌకర్యాలు ఉంటాయని జడ్జి తెలిపారు. రాజ్యాంగం లేదు, ఐపీసీ లేదు, బిఎన్ఎస్ లేదు, బిఎన్ఎస్ఎస్ లేదు, ఏ చట్టము లేదు. అంతేనా గురుగారు? అవును, నీ అంతే. అటు చూడు బే. ఈ వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని వార్త నేను కూడా చూశాను. టైమ్స్ ఆఫ్ ఇండియాలోనూ దేంటో హిందూలోనూ వచ్చింది. ఏం చదవటం సార్? చెప్పు తీసుకొని చెప్పు తెగేదాకా దన్నాలి. దాన్ని నిన్న వాడు సపోర్ట్ చేయటం పక్కనాడు ఎదవా ఎందుకు పనికిరాడు. ఈ రోజు ముద్దాయికుండే ప్రాథమిక హక్కు తన అడ్వకేట్ తో మాట్లాడుకునే దానికి ప్రాథమిక హక్కు ఉంది. వీడికి ఇంకోటి పని దొరకదు, నాకు వీడి తప్ప ఇంకోటి దొరకదు. రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కు ఈ రోజు కాల రాసేశారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. మేము వాదనలు చాలా గట్టిగా వినిపించినా కూడా ఇంతకీ నా క్లయింట్ మీద ఉన్న ఆరోపణలు ఏంటో? చిల్లర దొంగతనాలు, బ్యాంకు రాబరీలు చేసావా? చేయలేదు రాజా. చేయలేదంటున్నాడుగా. ఓకే, చేశాడు అనుకుందాం. ఆ మాత్రం దానికి ఉరిశిక్ష చేస్తారా మీరు? అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం అరెస్ట్ ఇల్లీగల్. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో 35(3) ప్రకారం నోటీస్ ఇచ్చి పంపించేయాలా? లేకపోతే నువ్వు ఇచ్చే తీర్పుకి పడి పోసేసుకుంటాం అనుకున్నావా? ఏం చేస్తావురా? ఈ తీర్పి చూస్తాను, తీర్పిచ్చి బయటికి ఎలా వెళ్తావో చూస్తాను. కోర్టులో ఒక్క పెట్టి నిన్ను కుమ్మేకపోతే తల్లి తోడు. నిర్దాక్షిణ్యంగా అవమానకర రీతిలో బయటికి నెట్టేయడం జరిగింది. కూరలో కరేపాకు తీసేసినట్టు, చారులో కొత్తిమీర తీసేసినట్టు నన్ను తీసాడు. ఎక్కడైనా ఉందా? తనకు సంబంధించిన అడ్వకేట్ తో మాట్లాడుకునే హక్కు రాజ్యాంగం ప్రసాదించింది. చూడడానికి జెంట్లు మేళ ఉన్నా పక్కన బేగేనే తిరుగుతున్నట్టు వేస్ట్ పిల్ల. నన్నైతే మరి ఆ థ్రెషోల్డ్ కార్డ్ నుంచే బయటికి పంపించేసారు. ఏందో నన్ను చూస్తే ఆ భయం ఏందో నాకు అర్థం కాలే. ఇది వర్కౌట్ అవ్వలేదు కానీ వేరే ఏదైనా ట్రై చేయరా? అంత సడన్ గా అడిగితే చెప్తారండి. ఇది చెప్పడానికి చాలా ఆలోచించారు. ధర్మం న్యాయం ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర గెలుస్తుంది. Yes. We lose on the ground, we lose on the water, we lose in the air. But we will win in the heaven అని చెప్తాడు. ఆ పరాసోది మొహోడా, నువ్వు నీ అదర్ ఇంగ్లీషు ఏం కావాలి? ఒక్కొక్క దగ్గర ఓడిపోతున్నా కూడా మొక్కవోని ధైర్యంతో ఈ రోజు సుప్రీంకోర్టుకు తీసుకొచ్చినటువంటి వైనం. ఈలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి? నేనే అనుకోలేదు. ఇది అరెస్టే ఇల్లీగల్ మేము వాదించినా కూడా చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. కొరవ సెక్షన్స్ 3 సంవత్సరాల పనిష్మెంట్ కదా. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం 35(3) ఇచ్చి పంపించేయండి అని చాలా దూరం వాదన వినిపించాం. పాస్ బీకేవులే, నువ్వేడ పోయావా? అది ఇదో ఒక సెక్షన్ కింద నిన్ను కూడా చేస్తాడా? నువ్వు జాగ్రత్త అయ్యో. చాలా వరకు మేము ఆ మా వాదనలు లంచ్ టైం పరిగణలోకి తీసుకోలేదా గౌరవ న్యాయవాది? రికార్డు ఉందా? మరెందుకురా నీకు? అయినా అప్పటికే రిమాండ్ చేయడం జరిగింది. తెలియట్లు ఉండబట్టే నిన్ను జైలు అర్థమైంది. తర్వాత లంచ్ తర్వాత మమ్మల్ని ఆర్గ్యుమెంట్ చెప్పన్నాము, ఏదో చెప్పామనుకోండి. తొక్కలది ఏం చెప్పారండి? ఇలాంటివి 1,00,000 చెబుతా. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాకు స్ఫూర్తితో మేము ఇంత దూరం వచ్చి పోరాటం. అయినా కూడా 3 సంవత్సరాల లోపల పనిష్మెంట్ సెక్షన్ కి రిమాండ్ కొమ్మినేని శ్రీనివాసరావుని రిమాండ్ చేయడం జరిగింది. నీలో బేసిక్ సెన్స్ ఉంటుందనుకున్న ప్రతిసారి నువ్వు నన్ను డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నావు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన